కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించడానికి ఇవాళ పాలమూరు ఎమ్మెల్యేలంతా కూడా వచ్చారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కర్వేనా రిజర్వాయర్ను పరిశీలించారు. అక్కడ భారీగా అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది. మేడిగడ్డ తరహాలోనే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా అవినీతిమయం అవుతుందంటూ కూడా వాళ్ళు విమర్శించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కర్వేనా రిజర్వాయరే కాదు, మొత్తం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కింద మొత్తం 6 రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ 6 రిజర్వాయర్లో ఇంకా ఆరు ఎక్కడ వేసిన గొంగడి అట్లనే ఉంది. ఇంకా పనులు పూర్తి కాలేదు. దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉద్దండపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా ఉద్దండపురం రిజర్వాయరు. ఇక్కడ నుంచి దాదాపు మనం ముందు చెప్పుకున్నట్టు కూడా 3 రిజర్వాయర్లు దాటి 4వ రిజర్వాయరు అంటే దాదాపు 5వ రిజర్వాయర్ ఇక్కడికి వాటర్ వస్తాయి. ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతం అంతా కూడా వాటర్తో నిండుకుంటే ఇక్కడ ప్రాంత ప్రజలు బాగుపడతారని ఆశించినప్పటికీ 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా పూర్తిగా అన్నటువంటి పరిస్థితులు కూడా చూడవచ్చు. ఈ కర్వేనా నుంచి రిజర్వాయర్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిండిన తర్వాత ఉద్దండపూర్కి వస్తుంది. అంతకంటే ముందు నార్లపూర్ నుంచి ఏదులకు రావాలి. ఏదుల నుంచి వట్టెం నుంచి కర్వేనా నుంచి ఉద్దండపూర్ నుంచి ఇటు లక్ష్మీదేవిపల్లికి రిజర్వాయర్కు వెళ్తాయి. వాటర్ అంతా కూడా ఇది సోర్సెస్. కాకపోతే ఇక్కడ మొత్తం రైతులు భూములు చాలా కోల్పోయారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒకసారి అక్కడ చూసుకోవచ్చు. ఒకసారి ఆ రైతులు ఇంకా ఇప్పటికీ రిజర్వాయర్ పనులు జరుగుతున్నప్పటికీ కూడా తమ భూములు కోల్పోయినప్పటికీ కూడా ఇంకా అందులోనే పడి ఆ రైతులు ఇంకా అక్కడ పని చేసుకుంటున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అక్కడే కాదు, ఇంకా చాలా మంది రైతులు ఇక్కడ కొన్ని వేల ఎకరాల భూములు పోయినాయి. దాదాపు 2 నుంచి 3 లక్షల పరిహారం మాత్రమే చెల్లించి అక్రమంగా భూములు లాక్కున్నారు. మాకు ఇప్పుడు చాలా ఇబ్బందులు అవుతున్నాయి అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చాలా మంది రైతులు ఇక్కడ ఉన్నారు. భూములు కోల్పోయి ఈ ప్రాంతంలో చాలా మంది నష్టపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయం వదులుకున్నారు, బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. కానీ ఈ కేసీఆర్ పాలనలో పూర్తిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద పాలమూరు ప్రజలను బొందన పెట్టారనేది అయితే కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఇది మొత్తం ప్రాజెక్ట్ అయితే ఇది దాదాపు ఇక్కడ దీని కింద దాదాపు ఒక 54 లక్షల ఎకరాల పంట పొలాలకు నీరు అందిద్దామని ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. మొత్తం 6 రిజర్వాయర్లు ఉన్నాయి, 5 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. మొత్తం కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక భూములు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. ఏంటి ఈ రిజర్వాయర్ వల్ల ఏంటి ప్రాబ్లము? 10 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఇక్కడ రైతులకు బాగుపడుతుందని చెప్తున్నారు కేసీఆర్ గతంలో. ఎంత భూములు కోల్పోతున్నారు? మాది వచ్చేసి ఒకరొకరికి 2-3 ఎకరాలు అంటే కమ్సే కమ్ 16 TMs ఇది చేసింది. అంటే ఎన్ని ఎకరాలు అంటే దీనికి లెక్క లేకుండా ఉంటుంది. అయితే వచ్చేసి మాకు అప్పుడు 2016లో డబ్బులు వచ్చినాయి, మీకు రిజర్వేర్ తయారవుతుందని చెప్పారు. ఫస్ట్లో 2016లో రిజర్వేర్ తయారవుతుందని చెప్తే సరే ఏదో విధాలంగా అవుతుంది అనుకున్నాం. కంసే ఈ నుంచి ఉదండపూర్ అవతలని చెప్పారు. ఉదండపూర్ నుంచి ఈడికి వచ్చింది, ఈడి నుంచి ముందరకు వచ్చింది, ముందుల నుంచి మాకు వచ్చిన తర్వాత ఈడి నుంచి మేము ఏం 2016లో సర్వేలు అయింది. సర్వే అయిన తర్వాత ఏమైంది, మేము స్కాన్ చేయలే, ఒక్క దమ్ పెట్టలే, ఒక్కరు తీసుకుపోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయలే, ఎవరికి ఏం లేకుండా చెట్ల కింద నష్టపరిహారాలు ఇస్తుర్రు. మీకు ఏమీ కాదు, మీ చెట్లను రాస్తున్నాం గుట్లను రాస్తున్నాం అంటే రైతులు ఏమంటారు? ఏమున్నా రైతుకి ఏముంటుంది? ఈడ వస్తున్నాం ఒక 5,000 వస్తుందంటే సార్ నీ కాలు మొక్తా ఇచ్చేయండి సార్ మాకు అని పోయి దమ్మ సైన్లు సంతకాలు తమ్ముళ్ళు ఉంటాయి. ఇదే చెట్ల విధానంగా చెట్టు కింద కూర్చొని రిజిస్ట్రేషన్ ఛత్రపతి సినిమాల పక్కల కొడుతుంటే యువతల రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారో ఇది ఇట్లే అయింది. అంటే రిజిస్ట్రేషన్ పోతుంది, ఒక్క విట్నెస్ పెడితే ఆగుతుంది రిజిస్ట్రేషన్ మొత్తం. అలాంటిది రిజిస్ట్రేషన్ కాకుండా మాకు చెట్ల కింద చేపించి మమ్మల్ని అన్యాయంగా ముంచి మమ్మల్ని రైతుది నీళ్ళు తాగకుండా రక్తం తాగిరు మాది. వాళ్ళు తాగిన తర్వాత మేము పోతే 100 పోతే 50 ఇంకో 200 మంది బతుకుతారంటే కూడా మేము ఆలోచించినాం. 5.5-6 అంటే 2016 నుంచి వచ్చింది ఇచ్చిపెట్టినాము, 2018లో ఇచ్చిపెట్టినాం. 18లో డబ్బులు వస్తే 24లో ఇప్పుడు వరకు ఏమీ లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు, మీకు ఇల్లుకి ఏమన్నా కావాలన్నారు.
ఇప్పటి వరకు మీకు ప్లాట్ అలాట్ చేస్తామన్నారు, మీకు ఉన్న పాస్బుక్లు ఇస్తామన్నారు, మీకు అన్నిటికీ అన్ని చూస్తామన్నారు. ఇదే ఏమన్నా ఉంటే ఏమన్నా రాయబడుతుంది, గుట్ట మీనికి పోతాము, మేము ఈ పక్కల ఉంటాము, ఏదైనా ఆవులు మేపుకోవాలి, జాగాలు మేపుకోవాలంటే మీకు కనిపిస్తుంది కదా ఇట్లా చుట్టుపక్కల ఏం మేక మేపాలి, ఏ గొర్రెలు మేపాలి, ఏ రైతు బాగుపడతాడు, ఏ లాంటి ఉంటాడు, ఏం చేస్తాడు, ఇదంతా మీరు కళ్ళారా చూస్తారు కదా, మీకే అనిపిస్తుంది కదా ఇదంతా చుట్టుపక్కల ఎట్లా ఉంది, ఇది ఎంత అది పచ్చగా ఉన్నది మధ్యలో కనిపిస్తుంది. అలాంటిది ప్రజ మొత్తం ఇలాది ఉంటే ఎంత మంచిగా ఉంటుండే. సరే డ్యామ్ వచ్చింది, డ్యామ్కి ఇస్తున్నాం, మాకు చెల్లించిన డబ్బులు కానీ మాకు చెల్లించిన మనుషులు కానీ ఏదైనా కానీ మమ్మల్ని ఆదరించి ఫస్టే ఇస్తుంటే ఎంతో మంచిగా ఉండు. 2016లో జరిగేది 2018 పోయి 24 వచ్చింది. అదేంటి అంటే 15 లక్షలు వచ్చింది. మా ఇంట్రెస్ట్ కలిపే మాకు 15 లక్షలు అక్కడనే ఉంటుంది, ఇంట్రెస్ట్ కలిపి మాకు డబ్బులు ఇస్తగలుగుతుర్రు. ఇది ఏమీ లేదు. ఏ మీ సేవకు పోయినా కూడా పినిగా, ఏ మండల ఆఫీస్ పోయినా కూడా పినిగా నీకేం లేదు, ఏ బ్యాంకులో పోయినా కూడా మీకు ఏం లేదు, ధాన్యం అమ్మితే కూడా మీకేం లేదు. ఇవన్నీ చాలా చేసినాయి, చాలా కుట్రలు జరిగినాయి. మా మీద ఎన్నెన్నో ఉన్నాయి, ఎన్నెన్నో పోలీస్ కేసులు ఎన్నెన్నో ఉన్నాయి, ఇప్పటి వరకు కేసులు ఉన్నాయి, కోర్టులు తిరుగుతున్నాం. ఇవన్నీ చాలా బాధాకరంగా ఉంది. ఈయన కమ్సే కమ్ 50 లక్షలు ఉంది ఎకరం, 50 లక్షలు. ఆ పక్కల పొలానికి ఏమో 12 లక్షలు కట్టిస్తారు, మాకేమో 6 లక్షలు కట్టిస్తారు. ఇది ఎంత అన్యాయం ఉంది, ఏముంది, ఎలా బతకాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క ముగ్గురు అయ్యారు, ఆ పిల్లలకు పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి, వీళ్ళకేం చేయాలి? 5.5 ఎకరాలంటే నాకు ఒక్కటి వచ్చేసి 10 లక్షలు వచ్చినాయి. నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకు ఉన్నాడు. ఏమవుతారు వాళ్ళు? ఇప్పుడు ఏడికి పోవాలి? ఏమీ లేదు, బట్టలు కూడా తీసుకొట్టినట్టే ఉంది. ఈడ ఉందేముంది? ఇలా కేసీఆర్ బొంద మీద వేసినట్టే ఉంది, మాకేమో పోయినట్టే ఉంది. ఇలా ఏమీ లేదు, ఉన్నది మొత్తం గుండు గీసినట్టే ఉంది. 2016లో ఇచ్చినుండే పైసలు ఈ పాటికి ఎన్ని రూపాయలు అవుతుండే సార్? ఎంత వస్తుండే మాకు కూడా? మాకు ఎంత అవుతుండే? ఇది ఒకసారి చూస్తే ఎట్లా అవుతుంది? ఎలా ఉంది? ఈ రాజకీయ నాయకులు కుట్రలు పెట్టుకొని మా మీద దొబ్బిరు మాత్రం ఇది మాకు ఎలాంటి పైసలు వచ్చింది కాదు, మేము చెందింది కాదు, మేము తిన్నది కాదు. ఇది ఈయన ఒక్కడే కాదు, మొత్తము ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి కూడా మొత్తం ఇదే. 2015లో ప్రాజెక్టు మొదలైంది, శంకుస్థాపనలు చేసిండ్రు, భూములు రైతుల నుంచి సేకరించిండ్రు, భూసేకరణ జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఇక్కడ అనేక మంది రైతులు బిక్టివ్గా మనం చాలా మందిని గెలిచినాం. ఇవాళ కర్వేనా రిజర్వాయర్ కింద కావచ్చు, ఉద్దండపూర్ రిజర్వాయర్ కింద కావచ్చు, చాలా మందిని గెలిచినప్పటికీ కూడా మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్కి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. ఒకసారి చూసుకుంటే పచ్చని పొలాలు ఎట్లా మనకు చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పచ్చని పొలాలు ఉన్నాయి. ఈ పొలాల మధ్యలో ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేసినప్పటికీ, భూసేకరణ జరిపినప్పటికీ ఇప్పటి వరకు ఆ రైతులకు భూములు సేకరించినటువంటి రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదనేది ఇక్కడి రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం 50 లక్షలకు పైగా ఎకరాలకు ఇక్కడ పంట పండుతుందని చెప్తున్నారు. కానీ ఎంత పంట పండుతుంది, ఇప్పటివరకు ఎంత దీని మీద ఖర్చులు పెట్టారు, ఇప్పటివరకు ఎంత చేసిరు అనేది అయితే మనం చూసుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, పనులు కూడా పూర్తి కాలేదు. కర్వేనా రిజర్వాయర్ కూడా చూసినాం ఇంతకుముందు, అది కూడా అట్లనే ఉంది పరిస్థితి. ఇది ఉద్దండపూర్ పరిస్థితి కూడా ఇది ఇట్లనే ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ అంతా కూడా రెడీగా ఉన్నాయి, పంపులన్నీ కూడా, కానీ పనులు మాత్రం జరగట్లేదు. అక్కడ మొత్తం వదిలేసిండ్రు, ఎక్కడక్కడ పడేసినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్లో ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. సో ఇదే తంతు అన్ని రిజర్వాయర్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తం మీద అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన 6 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 రిజర్వాయర్లో కూడా ఎలాంటి పూర్తి స్థాయిలో పనులు నిర్వహించలేదు. ఎన్నికలకు ముందు కేసీఆర్ హడావుడిన ఒక పంపును ప్రారంభించారు, అది కూడా ఓట్ల లబ్ధి కోసమే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇది కేసీఆర్ ధన దాహానికి, కేసీఆర్ అధికార దాహానికి ఇవాళ పాలమూరు ప్రజలే కాదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా బలైపోయారనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ప్రాజెక్టుల పేరుతో ప్రజా సంపద మొత్తం కేసీఆర్ దోచుకున్నారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే ఉద్దండపూర్ రిజర్వాయర్ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజుతో వెంకట్, బిగ్ టీవీ, ఉద్దండపూర్ రిజర్వాయర్ నుంచి.